జీవం లైన్‌గా ఎళ్తాయి. కానీ అది చేసేది చెడు పని. లైన్‌గా ఎళ్ళడం మంచిదే. కానీ అవి ఏం చేస్తాయంటే మనం ఎక్కడైతే ఆహార పదార్థాలు, తీపి పదార్థాలు ఎడతామో వాటికి పట్టుకొని తినేస్తాయి. అప్పుడు మనం వాటిని తిట్టుకుంటాం. కానీ ఈ యొక్క ఆవులు, గేదెలు ఇవి మందరగా వెళ్తూ ఉంటాయి. మేకలైనా సరే. కానీ వాటిల్లో మనకి పాలిచ్చి ఆ పాల ద్వారా మనం చాలా పదార్థాలు తీసుకుంటాం, తింటాము. అలాగే దేవుడు ప్రతి ఒక్క జీవిలో ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు. దానికంటూ ఒక లక్ష్యం ఉంటది. అలాగే మనం ఏది కూడా ఈ యొక్క జీవులు ఏదైతే ఉందో ప్రతిదాన్ని కూడా మనం తిట్టకూడదు. అలాగే శపించకూడదు. తిట్టడమే మహాపాపమైతే ఎలా శపించగలం? అది ఇంకా పెద్ద పాపం. ఎప్పుడూ కూడా మనం ఏదైతే దేవుడి యొక్క సృష్టి ఉందో వృక్షాలైనా, జంతువులైనా మొత్తం ఈ సమస్త సృష్టిని కూడా దేవుడు వృధాగా సృష్టించలేదు. ఒక లక్ష్యం కోసమే దాన్ని సృష్టించాడు.